సో ఇప్పుడే మనం చూసుకున్నది ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. రాష్ట్రంలో గతంలో వర్క్ ఫ్రం హోమ్ అయితే జరిగింది కదా సర్వే. ఈ వర్క్ ఫ్రం హోమ్ సర్వేలో భాగంగా 1,00,000 మంది మహిళలు అయితే తీసుకోబోతున్నారు. ఈ 1,00,000 మంది మహిళల్లో మనం చూసుకున్నట్లయితే కొంతమంది గతంలోని టిట్కోయిలకు సంబంధించి దరఖాస్తు చేసుకున్న వాళ్ళు అయితే ఉన్నారనమాట. సో ఈ వర్క్ ఫ్రం హోమ్ సర్వేలో భాగంగా మనం చూసుకున్నట్లయితే ఇందులో 1,00,000 మందికి నగరాలు పట్టణాల్లో టిట్కో హౌస్లు అయితే ఉంటాయి కాబట్టి అందులో 1,00,000 మంది కోసం ప్రత్యేకంగా ఒక వర్క్ని అయితే క్రియేట్ చేయబోతున్నారు. అది కూడా ఏంటంటే ఎవరైతే ఈ టిట్కోయిలకు సంబంధించి ఉన్నారో అర్హులు వారికి అక్కడే ఏర్పాటు అయితే చేయబోతున్నారు. ఇక మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో వారికి స్థానికంగా ఈ టిట్కో హౌస్లో అక్కడ ఏమన్నా ఖాళీలు ఏమన్నా ఉన్నట్లయితే అక్కడ వర్క్కు సంబంధించి ఏర్పాట్లు అయితే చేయబోతున్నారు అన్నమాట. టిట్కోయిల్లోనే ఎంఎస్ఎంఈలు ఏర్పాట్లు అయితే చేయబోతున్నారు. మహిళలకు ఆర్థిక స్వావలంబన ఇచ్చేందుకు అటు నగరాలు పట్టణాల్లో 30,000 మంది పారిశ్రామికవేత్తలు లక్ష్యంగా చేస్తున్నారు. ఇందులో భాగంగా మనం చూసుకుంటే జూన్ నాటికి అనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు ప్రయోజనాలు అంటే ఈ విధంగా ప్రయోజనాలు సాధించేందుకు మనకి ఎవరైతే పురపాలక శాఖ మంత్రి గారు ఉన్నారో ఈయనైతే మొత్తం అన్ని హైదరాబాద్ అని తిరగడం జరిగింది. పట్టణ ప్రాంతాల్లో నివసించే మహిళలకు సుస్థిర జీవనోపాధి కల్పించేందుకు ఏపీ మున్సిపల్ శాఖ వేగంగా అడుగులైతే వేస్తుంది. రాష్ట్రంలో 1,00,000 మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయాలని ముఖ్యమంత్రి అయితే భావించారనమాట. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో 30,000 మంది మహిళా పారిశ్రామికవేత్తలను రూపొందించాలనేది టార్గెట్ అయితే పెట్టుకున్నారు. ఇందుకోసం ఎంఎస్ఎంఈల యూనిట్ నెలకొల్పి వారికి జీవనభృతి కల్పించాలని నిర్ణయించారు. టిట్కో నివాస సముదాయాల్లో ఖాళీ స్థలాలున్న 16 పట్టణాల్లో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా లైవ్లీహుడ్ సెంటర్లు అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఈ జీవనోపాధి కేంద్రాలు లైవ్లీహుడ్ సెంటర్లో మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ కేంద్రాలకు సంబంధించి ఏ యూనిట్ల ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుంది, ఎలాంటి సాంకేతిక ఉపయోగించుకునే దానిపై అధ్యయనం చేస్తున్నారు. మహిళా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడంలో భాగంగా హైదరాబాద్లోని ప్రగతి నగర్లో కూడా మహిళా పారిశ్రామిక పార్కు సంబంధించి ఆధ్వర్యంలో ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ను కూడా ఈయనైతే సందర్శించారనమాట. చిన్న మధ్య తరహా పరిశ్రమను సందర్శించి యజమానుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయా కంపెనీల ఏర్పాటు కూడా ఆదేశించారు. సో ఈ పర్యటనలో మంత్రి గారు ఏం చెప్తున్నారంటే పట్టణ ప్రాంతాల్లో ఉన్న మహిళలకు సంబంధించి ఈ ఎంఎస్ఎంఈలు స్టార్ట్ చేస్తాం, అది కూడా వారికి టిట్కోయిలు ఉన్న ప్రాంతాల్లో ఖాళీ ప్లేసులు దొరికితే అక్కడ వాటిలో ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ముఖ్యంగా పెద్దగా చదువు లేకుండా ప్రజెంట్ ఫస్ట్ స్టేజ్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో భాగంగా చదువు తక్కువ ఎవరైతే ఉన్నారో వారికైతే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారని, అందులో భాగంగా తక్కువ చదువు ఎవరైతే ఉందో వారికి ఇప్పుడు 1,00,000 మంది వరకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో భాగంగా జూన్ నెల నాటికి వారికి ఈ చిన్న మధ్య తరహా పరిశ్రమలు అయితే పెట్టించేందుకు ఏర్పాటు చేస్తారు. ముందుగా మహిళలకు అయితే ఇస్తున్నారన్నమాట, పురుషులకి అయితే ఇవ్వట్లేదు, ముందు మహిళలకు అయితే ఇస్తున్నారు. ఇలా చదువు తక్కువ ఉన్న వారందరికీ కూడా వారు మామూలుగా మాన్యువల్గా చేసుకునేది కానీ లేదంటే చిన్న చిన్న మిషనరీలతో చేసుకునేది కానీ వారికి అయితే పనులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రజెంట్ అయితే ఏ పనులు అయితే ఉపయోగపడతాయని చెప్పేసి ముందు తిరుగుతున్నారు. ఈ పనులు ఓకే అయిన తర్వాత ఈ వ్యాపారాలు అయితే సెట్ అయిన తర్వాత మహిళలకైతే కేటాయించి యూనిట్లు వారికైతే ఆర్థిక సాయం చేసి వారి చేత పెట్టించడం జరుగుతుందన్నమాట. సో ఇది ప్రజెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో భాగంగా చదువు తక్కువ ఉన్న వారికి సంబంధించి మహిళలకు ముందుగా ఇచ్చే ఉద్యోగాలు. ఇక్కడ మీరు గమనించాలంటే ఎక్కువగా ఇందులో మనకి ఏముంటాయంటే ఇంటి దగ్గర నుంచి తయారు చేసే వస్తువులు ఏవైతేనో అటువంటి అయితే చిన్న పరిశ్రమలు అయితే పెట్టిస్తారనమాట గ్రూపులతోటి. సో ఇది అప్డేట్ గ్రూపుల కింద అయితే యాడ్ చేసి. సో ఇలాగే మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి అందిస్తూ ఉంటాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను.